హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో అవుతాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్ 0 to 2 x ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది గివెన్లో ఇచ్చిన ఇంటిగ్రేషన్ వాల్యూ. సో ఫస్ట్ ఈ సాల్వ్ చేసే ముందు మనం ఒక రిజల్ట్ చూద్దాం రిలేటెడ్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్. సో దీన్ని మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అంటాం. సపోజ్ ఇలా ఉంటే బ్రాకెట్, దీన్ని మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అని అంటాం. సో దీని వాల్యూ ఏంటంటే, సపోజ్ ఇంటర్వెల్ 0 to x అనేది ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1 అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే, సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ అనేది మనకు 0 ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ ఎక్స్ వాల్యూ అనేది 1 to 2, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2 అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటే, దీని గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు వచ్చేసి 1 ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు వాల్యూస్ ఉపయోగించి ఈ రిజల్ట్ ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మన క్వశ్చన్లో, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 x ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉంది. సో దీన్ని ఫస్ట్ మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ ఇంటర్వెల్ అనేది మనకు 0 to 2 ఉంది ఇంటిగ్రేషన్ది. సో దీన్ని ఎలా రాయొచ్చు, మనం స్ప్లిట్ చేసి 0 to 1 x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లాగా రాయొచ్చు, ప్లస్ 1 to 2 x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 to 2 x ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనకు రిజల్ట్లో ఉపయోగించిన వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఈ లిమిట్ వాల్యూస్ ఏంటి మనకు 0 to 1 అనేది ఎక్స్ వాల్యూస్. సో ఎప్పుడైనా ఎక్స్ అనేది 0 to 1 ఉన్నప్పుడు ఇక్కడ రిజల్ట్లో ఏమని చూసాం, గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది మనకు 0 వస్తుంది. సో దీని వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు లిమిట్ వాల్యూస్ ఏంటి, 1 to 2 అనేవి ఎక్స్ వాల్యూస్. సో అవి ఎప్పుడైనా ఎక్స్ అనేది ఇన్ బిట్వీన్ 1 and 2 ఉన్నప్పుడు మన గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 to 1 ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1 అనేది మనకు 0 అయింది. సో దీని వాల్యూ మనం 0 ఆఫ్ డిఎక్స్ అని రాయొచ్చు. సో అలాగే దీని వాల్యూ ఎక్స్ అనేది ఇన్ బిట్వీన్ 1 to 2 ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు 1 వస్తుంది. సో ఇలా రాయొచ్చు. సో ఇక్కడ టోటల్ ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, ఎక్స్ ఇంటూ 0 అనేది ఇది టోటల్ ఇంటిగ్రేషన్ వాల్యూ అనేది మనకు 0 అయిపోద్ది. సో సిమిలర్గా ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, 1 into x అనేది ఎక్స్ అన్నమాట. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అనేది x²/2, కాకపోతే మనకి ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి 1 to 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2²/2 మైనస్ 1/2, 1²/2. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 2 మైనస్ 1/2. సో దీని వాల్యూ వచ్చేసి మనకు 3/2. సో ఇది గివెన్లో వచ్చిన ఇంటిగ్రేషన్ 0 to 2 ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అనమాట. ఎప్పుడైనా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఇస్తే ఇంటిగ్రేషన్లో మనం దాన్ని స్ప్లిట్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి.